ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్ర సాధన ఛానల్కి స్వాగతం. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయేది, చాలామంది కూడా శాబర మంత్రాల గురించి చెప్పండి అని చాలామంది కూడా కామెంట్లు పెడుతున్నారు, చాలామంది కూడా అడుగుతున్నారు పర్సనల్గా మెసేజ్ చేసి కూడా. అయితే శాబర మంత్రాల గురించి చెప్పాలంటే, పూర్వకాలంలో అంటే శాబర మంత్రాలు అనేవి కలియుగము మొదటి సమయం లోపల, అంటే శ్రీకృష్ణుని అంతము జరిగిన తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి విద్యలు అన్నమాట. అంటే అంతకుముందు ఉన్నటువంటి విద్యలు కావు ఇవి. కలియుగంలో మనం చూసుకున్నట్లయితే మొదట మచ్చేంద్రనాథుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అతడు ఆ తర్వాత అతని నుంచి అతని శిష్యులు జాలంధర్నాథ్ అలాగే గోరఖ్నాథ్ అని కూడా అతని యొక్క శిష్యులు ఉంటారన్నమాట, మీననాథ్ అని. అందులో మీననాథ్ నుంచి పావుపంత్ అనేటువంటి కొన్ని విద్యలు అంటే ప్రచలితమయ్యాయి. గోరఖ్నాథ్ శాబర మంత్రాలను అతను ప్రవేశపెట్టాడు, అంటే అతను రచించాడు, అంటే అతను చెప్పాడనమాట. అలాగే ఇంకా జాలంధర్నాథ్ విద్యలు భస్మ విద్యలు అంటారు. అవి ఇంకా చెప్పాలంటే చాలా శక్తివంతమైనవి, కానీ అవి ప్రచలితంలో చాలా తక్కువగా ఉంటాయి, చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఉంటాయి. అయితే గోరఖ్నాథ్ చెప్పినటువంటి విద్యలు శాబర విద్యలుగా చెప్తారు. చాలామందికి ఉన్న అనుమానం ఏమంటే, శాబర మంత్రాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో వాడేటువంటి విద్యలని శాబర మంత్రాలు అని అంటారని చాలామంది కూడా వింటూ ఉంటారు. చాలామంది కూడా యూట్యూబ్లో నడుస్తున్నటువంటి ట్రెండ్ ఇదన్నమాట. కానీ ఇది అసత్యమైనటువంటి మాట. శాబర మంత్రాలు అనేటువంటివి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు కూడా వాడరు, శాబర మంత్రాలు కావు. చాలామంది కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాడేటువంటి విద్యలు ఏ విధంగా ఉంటాయంటే, మాంత్రికుల దగ్గర కావచ్చు, ఇవన్నీ విద్యలు అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే, ఒకటి సిద్ధుల యొక్క మంత్రాలు ఉంటాయి. అలాగే అంటే నవనాథ సిద్ధుల విద్యలు కావు, నవనాథ సిద్ధులు మళ్ళీ వేరొస్తారు. నవనాథ సిద్ధులు అంటే మచ్చేంద్రనాథ్ అంటే దత్తాత్రేయుడు చెప్పినటువంటి విద్యలు ఆ నవనాథ సిద్ధుల విద్యలు అంటారు. అది గోరఖ్నాథ్ కానీ మచ్చేంద్రనాథ్ కానీ, ఆ గోరఖ్నాథ్ ఒకరు, మచ్చేంద్రనాథ్ ఒకరు, అలాగే జాలంధర్నాథ్ మాత్రమే, ఈ ముగ్గురు మాత్రమే చేశారు. మిగిలిన ఎవరు కూడా చేయలేదు, ఎవరి దగ్గర కూడా లేవన్నమాట. ఈ ముగ్గురితోనే అక్కడికి ఆ పరంపర అనేటువంటిది ఆగిపోయింది. ఆ తర్వాత శాబర మంత్రాల యొక్క పరంపర అనేటువంటిది వచ్చిందనమాట. అయితే సిద్ధుల విద్యలు అంటే చాలామంది నవనాటి సిద్ధులు, నవకోటి సిద్ధులు, వీరసిద్ధులు, శైవ సిద్ధులు, విష్ణు సిద్ధులు అని చెప్పేసి, అంటే చాలామంది ఇంకా సిద్ధులు చాలా ఉన్నాయి. ఇంకా వీరసిద్ధులు అని చెప్పేసి ఉంటారు. చాలామంది ఇంకా విద్యలు కూడా ఉంటాయన్నమాట. అంటే అఘోర సిద్ధుల విద్యలు, అలాగే ముక్కోటి సిద్ధుల విద్యలు, ఈ విధంగా చాలా సిద్ధుల విద్యలు ఉంటాయి. అలాగే మునీశ్వరుల యొక్క విద్యలు ఉంటాయి, మునుల విద్యలు అంటారు వాటిని. అలాగే అవి ఉంటాయన్నమాట. ఇంకా కాళికా విద్యలు ఉంటాయి, విష్ణువుకు సంబంధించిన విద్యలు ఉంటాయి. అంటే ఈ విధంగా అంటే గణపతి విద్యలు ఉంటాయి, వీర విద్యలు అని చెప్పి. అంటే వీర విద్యలు అంటే అందరూ అనుకునేటువంటి ఈ శాబర విద్యలో ఉన్నటువంటి వీర విద్యలు కావు. వీర విద్యలు అంటే వీర హనుమంతుని విద్యలు అని చెప్పి చెప్తూ ఉంటారు. వీర విద్యలు అంటే హనుమంతుని యొక్క విద్యలు ఎక్కువగా వాడుతుంటారు, భైరవుని విద్యలు ఎక్కువగా వాడుతుంటారు. ఈ విధంగా దేవుని యొక్క విద్యలు, నరసింహస్వామి విద్యలు, అంటే ఊళ్ళలో ఉన్నటువంటి మాంత్రికులంతా కూడా ఏ విధంగా ఉంటారంటే, వారికి ఏదో ఒక ఇష్టదైవం అనేటువంటిది ఉంటుంది. తన యొక్క గురువు నేర్పినటువంటి విద్యను అతను మాత్రం నేర్చుకుంటూ ఉంటారు. సాధారణంగా చేతబడుల విద్యలు అంటే ఇటువంటి విద్యలు కూడా చాలామంది చేస్తుంటారు. బాణామతి విద్యలు కూడా చేస్తూ ఉంటారు. ఇంకా ఇంతవరకు మనం వినని విద్యలు కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఇటువంటి విద్యలు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. అవి శాబర విద్యలు కావు. శాబర మంత్రాలు అనేటువంటివి అవి వేరే విధంగా ఉంటాయి. ప్రతి మంత్రానికి కూడా శాబర మంత్రాల్లో ఏ విధంగా ఉంటుందంటే, పూర్వమంత్ర ఈశ్వరవచ అని ఉంటుందన్నమాట. అంటే ఇది ఈశ్వరుని మంత్రము అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా చెప్తూ ఉంటారు. ప్రతి మంత్రంలో కూడా మనం చూస్తే సింధూరు అంటే కొంచెం సింధూరము, పువ్వులు, పండ్లు, ఈ విధంగా మీకు సమర్పిస్తున్నానని చెప్పేసి ఆ యొక్క దేవుణ్ణి పిలుస్తూ, అంటే ఈ దేవుని పిలుస్తున్నానని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ఇస్తూ ఉంటారు. అయితే ఇది చాలా శక్తివంతమైన మంత్రాలని చాలామంది కూడా చెప్తూ ఉంటారు. కానీ లోయెస్ట్ లెవెల్ విద్యలు అన్నమాట. ఇవి చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి విద్యలు. అంటే మనం చూసుకున్నట్లయితే అన్ని విద్యలలోకెల్లా అఘోర విద్యలు మాత్రం చాలా శక్తివంతమైన, ఆ తర్వాత బీజాక్షర విద్యలు కూడా సమమైనటువంటి విద్యలు అన్నమాట. ఈ విధంగా ఉంటాయన్నమాట. అయితే శాబర విద్యలు ఈ విధంగా మనం చేస్తూ ఉన్నంత మాత్రం చేతనే అవి స్వయం సిద్ధ మంత్రాలు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. స్వయం సిద్ధ విద్యలు కరెక్టే, స్వయం సిద్ధమైనటువంటి విద్యలు మాత్రమే. కేవలం ఈ శాబర విద్యలు అనేటువంటివి ఎక్కడ పుట్టాయంటే కలకత్తా, అంటే మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్ దగ్గర మాత్రమే పుట్టాయి. వెస్ట్ బెంగాల్లో కామాఖ్య దేవి దగ్గర నుంచి జాలంధర పీఠము, ఈ పీఠాలలో అక్కడ మాత్రమే ఆ యొక్క ప్రదేశంలో మాత్రమే పుట్టినటువంటివి శాబర విద్యలు. అక్కడ
బెంగాల్ విద్యలు చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ ఆ బెంగాల్ దాటిన తర్వాత పనిచేయవన్నమాట. అలాగే శాబర విద్యలు కూడా ఆ యొక్క బెంగాల్లో చాలామంది గురువులు ఇంటింటికి అక్కడ విద్యలు నేర్చుకొని ఉంటారన్నమాట. అయితే ఆ విద్యలు అక్కడ స్వయం ప్రకటితమైనటువంటి విద్యలు, కానీ అవి తర్వాతగా అవి కూడా శివుని యొక్క వాక్కు చేత ప్రతి విద్య కూడా కీలితమవుగా కానీ శివుడు శపించాడు విద్యలను. అంటే శపించాడు మీన్స్ ఏంటంటే, ఒక రకంగా మీకు చెప్పాలంటే ఆ యొక్క విద్యలు పూర్తిగా బంద్ కావాలని శివుడు తన యొక్క శక్తిని ఉపయోగించి కీలితం చేశాడు. ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడ ఉన్న విద్యలైనా సరే ఆ యొక్క విద్య కనుక సిద్ధి కనుక పోయిన తర్వాత, అంటే తండ్రి కనుక తన కొడుక్కి కనుక విద్యని కనుక నేర్పకుండా చనిపోయినట్లయితే ఆ విద్య కీలితం అవుతుంది. కానీ అతని యొక్క కొడుకు కాబట్టి అతని అనుగ్రహం, పితృదేవతల అనుగ్రహం చేత అతనికి విద్యలు ఏ విధంగా వస్తాయో అలా వస్తాయన్నమాట. కానీ గురువు దగ్గర ఉన్నటువంటి విద్య కనుక సిద్ధిపోయిన తర్వాత, అదే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కనుక అదే విద్యను కనుక ఒక పేపర్ మీద రాసి కనుక ఇంకెవరైనా చదివినట్లయితే ఆ విద్య సిద్ధి కాదు. ఎందుకంటే ఆ యొక్క విద్య కీలితమైపోయింది కాబట్టి ఆ విద్య మళ్ళీ పునఃసిద్ధి అనేటువంటిది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి దగ్గర నుంచి సిద్ధి తీసుకుంటే మాత్రమే ఆ శాబర విద్యలు పనిచేస్తాయి, లేదంటే అవి పనిచేయవన్నమాట. ఈ విధంగా ఉంటుంది. మరి యొక్క విధానం మీకు చెప్పాలంటే, ఈ శాబర విద్యల గురించి మీకు చాలా ఎవరికి తెలియని విషయాలు ఉన్నాయి. శాబర విద్యలు కేవలం 1 సంవత్సరం మాత్రమే పనిచేస్తాయి. గురువు దగ్గర నుంచి శిష్యుడు విద్యను నేర్చుకున్నా సరే కేవలం 1 సంవత్సరం మాత్రమే విద్య సిద్ధి ఉంటుంది. అంటే మీకు ఇంతవరకు మీరు విని ఉన్నారన్నమాట. శాబర విద్యలు 1 సంవత్సరం సిద్ధి ఉంటాయి కదా, ఇలా చాలా విద్యలు ఉంటాయన్నమాట. 1 రోజు మాత్రమే సిద్ధి ఉండే విద్యలు ఉంటాయి. అలాంటి విద్యలు కూడా నా దగ్గర ఉన్నాయి, కానీ అది ఉపయోగపడవన్నమాట. అంటే మనం 1 రోజు మాత్రము ఉదయం పూట కనుక మనకు 108 సార్లు కనుక మనం చదువుకున్నట్లయితే ఆ విద్య సిద్ధి అవుతుంది. సిద్ధి అయిన తర్వాత మనం ఎన్ని పనులు చెప్తే అన్ని పనులు అవుతాయి. కానీ ఉదయం లేచేసరికి మాత్రం విద్య యొక్క సిద్ధి అనేది పోతుందన్నమాట. అలాగే శాబర విద్యల యొక్క సిద్ధి అనేటువంటిది 1 సంవత్సర కాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ పునఃసిద్ధి చేసుకోవాలి. అలాగే ఈ విద్య అనేటువంటిది మరలా మనకు ప్రాప్తి అయితే కావచ్చు, లేదంటే లేకపోవచ్చు. విద్య అనే సిద్ధి అనేటువంటిది పూర్ణంగా తగ్గిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. అయితే శాబర విద్యలు మరలా ఇంకొక విషయం చెప్పాలంటే, శాబర విద్యలు మనం చదువుతూ ఉన్నంత మాత్రం చేతనే త్వరగా మనకు ఫలితాన్ని ఇస్తాయి. కానీ ఈ యొక్క విద్యలు తగ్గిపోతూ ఉంటాయి. వాడకాన్ని వాడుతున్నప్పుడు తప్పకుండా తగ్గిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వాడే విద్యలు ఇవి శాబర విద్యలు కావు. ప్రతి మంత్రం వెనకాల తప్పనిసరిగా పూర్వమంత్ర ఈశ్వరవాచ అని ఉంటుంది. అలాగే ఈ పావుపంతి విద్యలు లాస్ట్కి పావుపంతి పీరంకి దుహాయ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుందన్నమాట. అలాగే ఇంకా చాలా విద్యలు ఉంటాయి. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ విద్యలు వేరే ఉంటాయి. బెంగాల్లో ఉన్నటువంటి విద్యలు బెంగాల్ విద్యలు వేరే ఉంటాయి. హర్యానాలో ఉన్నటువంటి విద్యలు హర్యానాలో ఉంటాయి. రాజస్థాన్లో ఉన్న విద్యలు రాజస్థాన్లో ఉంటాయి. అలాగే ఇంకా మీకు అస్సాంలో ఉన్నటువంటి విద్యలు అస్సాంలో ఉంటాయి. ఇంకా చాలా విద్యలు ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ శాబర విద్యల గురించి మీకు నేను సాధ్యమైనంత తక్కువగా మీకు చెప్తున్నాను. అంటే గ్రహించండి, ఇక్కడ ఆ యొక్క శాబర విద్యలు అంత ప్రభావవంతంగా ఉండవన్నమాట. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటక, కేరళ కావచ్చు, ఈ చుట్టుపక్కల ఎవరు కూడా ఈ విద్యలు వాడరన్నమాట. చాలా తక్కువగా వాడరు. కేవలం ఈ విద్యలు హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, అలాగే ఢిల్లీ ప్రాంతాల్లో, రాజస్థాన్లో కూడా తక్కువగా, రాజస్థాన్లో కూడా కొద్దిగా వాడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ ప్రదేశాల్లో మాత్రమే ఎక్కువగా వాడుతుంటారు. కాబట్టి ఆ యొక్క మళ్ళీ ఇవి కిరాత విద్యలు అని చెప్పి చెప్తూ ఉంటారు. అది శివుడే చెప్పాడు, కిరాత విద్యలకు చెప్పాడు అని చెప్పి చెప్తూ ఉంటారు, కానీ అది తప్పు. ఈ విద్యలు కేవలము అంటే మనం చూసుకున్నట్లయితే శాబర విద్యలు అనేటువంటివి కేవలము శివుడు నేర్పించినటువంటివి కావన్నమాట. అలాగే ఇవి చాలామంది కూడా చెప్పే విద్యలు, ఈ శాబర విద్యలు అంటే గోండు విద్యలు. ఇంకా మనం చూసుకున్నట్లయితే గోండు విద్యలు అంటే మీకు తెలుసు కదా, కోయ వాళ్ళు వాడేటువంటి విద్యలు అని చెప్పి చెప్తూ ఉంటారు. ట్రైబల్స్ వాడే విద్యలు అని చెప్పి చెప్తూ ఉంటారు, కానీ ఇదంతా పూర్ణంగా తప్పు. కోయ భాషల్లో ఉన్న విద్యలు కోయ భాషల్లోనే ఉంటాయి, అది శాబర విద్యలుగా కావు. అలాగే ట్రైబల్స్ వాడేటువంటి విద్యలు ట్రైబల్స్ విద్యలుగా ఉంటాయి. అలాగే ఇలా చాలా విద్యలు ఉంటాయి. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఊట్లలో గుండ్రాజుల విద్యలు అని చెప్పేసి ఉంటాయి. ఈ విధంగా చాలా విద్యలు ఉంటాయన్నమాట. అయితే శాబర విద్యలకు సంబంధించి ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్